జగన్ ఏ ముహూర్తాన మావిగన్ టాపిక్ ని తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. గన్ అంటే బాగుండదు, నీకు అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. పైగా అది సిఆర్డీఏ పరిధిలోనే ఉందని చంద్రబాబు ఏ క్షణాన దానికి పరోక్షంగా మద్దతు పలికారు. దీనికి తోడు అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇటు బాపట్ల వరకు పార్టీలకు అతీతంగా నాయకులు ఆఫ్ ద రికార్డ్, ప్రజలు ఆన్ ద రికార్డ్ మావిగన్ కు మద్దతు పలకడం మొదలు పెట్టారని అనుకుంటున్నారు. కానీ అప్పటి నుంచి టీడీపీకి తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయినట్టుగా తాజా పరిణామాలను గమనిస్తే అర్థమవుతోందని అంటున్నారు పరిశీలకులు. అమరావతికి చట్టబద్ధత తెచ్చిన ఆనందం కూటమి ప్రభుత్వానికి క్షణం కూడా లేకుండా దాని తాలూకా సంబరాలు ప్లాన్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా జగన్ మావిగన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆ క్షణం నుంచి మొదలు అసలు అమరావతి ఎందుకు ముద్దు, జగన్ తెరపైకి తెచ్చిన మావిగన్ ఎందుకు వద్దు అనే విషయంపై స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు టీడీపీ నేతలు. దీంతో సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ మొదలు పెట్టారు. ఆ పవర్ సరిపోవడం లేదోనో ఏమో కానీ ఇప్పుడు ఏకంగా గోడలపైకి ఎక్కి మరీ ట్రోల్స్ మొదలు పెట్టారు. ఒక్కసారి వివరాల్లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్ మరణానంతరం అప్పుడు జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసేది. ఆ సమయంలో వివిధ సందర్భాల్లో అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతలుగా ఉన్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు పలు మీడియా సమావేశాల్లో జగన్ తీరుపై విరుచుకుపడేవారు. నాడు వీటికి సంబంధించిన వార్తలు వివిధ పత్రికల్లో అప్పట్లో పెద్ద పెద్ద హోర్డింగ్లతోనే పబ్లిష్ అయ్యాయి. తాజాగా అలా పబ్లిష్ అయిన పేపర్ కట్టింగ్లను ఒక ఫ్లెక్సీలా సిద్ధం చేసి గోడలపై అంటించారు టీడీపీ నేతలు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలోని మెజారిటీ రాజకీయ నాయకులు రాజకీయ జీవితాలను కనుక ఒక్కసారి గమనిస్తే వారంతా వారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వంత పాడుతూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డవారు. పార్టీ మార్పుల అనంతరం చెట్టాపట్టాలు వేసుకొని తిరిగినవారు. ఇది ప్రజలందరూ చూసిన వింతే. అందుకు నాడు చంద్రబాబు నుంచి మొదలు పెడితే ఒక పార్టీకి అధినేత అయిన పవన్ కళ్యాణ్ వరకు దాదాపు ఒక తానులోని ముక్కలే. కాకపోతే అంతా గురువింద బ్యాచ్ అనుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు ఇందిరాగాంధీ అనుమతిస్తే ఆదేశిస్తే ఎన్టీఆర్ పై పోటీ చేస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలికిన సంగతి ప్రజలు మర్చిపోలేదు కదా. ఇప్పుడు ఆయన ప్రతి జయంతికి, వర్ధంతికి, మహానాడుకి, ఎన్నికల సమయానికి ఆయన విగ్రహానికి దండేసి దండం పెట్టడం లేదా చంద్రబాబు నాయుడు గారు? ఇది ఆయన మార్క్ రాజకీయం అనుకోవాలా మరి? ఇక వైస్రాయ్ హోటల్ వద్ద జరిగిన ఎన్టీఆర్ పై చెప్పుల దాడి సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? ఆ సమయంలో ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబుపై స్వయంగా ఎన్టీఆర్ చేసిన విమర్శలు, తిట్ల దండకాలు, పెట్టిన శాపనార్థాలు ఎవరైనా మర్చిపోతే యూట్యూబ్లో ఆ వీడియో అందుబాటులోనే ఉంది కదా. ఒక్కసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా. ఈ విషయం ఎన్టీఆర్ కడుపున పుట్టినవారు, ఆయన వారసులుగా చెప్పుకునేవారు, ఆయన అభిమానులమని అనుకునేవారు మర్చిపోయినా చరిత్ర మర్చిపోలేదు, మర్చిపోనివ్వదు కూడా. ఇక మోడీ ఒక ఉగ్రవాది, దేశద్రోహి, గుజరాత్ అల్లర్లలో ఏం జరిగిందో చూశారు కదా. అలాంటి వ్యక్తిని మన రాష్ట్రంలోకి రానివ్వద్దు అనే స్థాయిలో గతంలో నిప్పులు కక్కిన చంద్రబాబు ఆ సమయంలో రాహుల్ గాంధీతో కలిసి ఒకే వేదికపై చేతులు కలిపి ఊపిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం మోడీ వీరుడు, సూర్యుడు, ధీరుడు, ఆయన మించిన నాయకుడే లేడు అని భుజాలకెత్తుకోవడం లేదా? ఆయనని పొగడ్తలతో ముంచెత్తడం లేదా? ఇక చంద్రబాబును, నారా లోకేష్ ను ఒక రేంజ్ లో విమర్శించి తన తల్లిని అవమానపరిచారంటూ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ తామంతా కలిసి 15 ఏళ్ళు అధికారంలో ఉండాలని, లోకేష్ తన తమ్ముడని, తాను చంద్రబాబు అనుభవానికి అభిమానినని, మద్దతుదారునని సన్నాయి నొక్కులు నొక్కడం లేదా? రాష్ట్రానికి 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ మోదీపై అటు తెలుగులోను ఇటు హిందీలోను నాడు ఫైర్ అయిన పవన్ కళ్యాణ్ నేడు మోడీ అనే వ్యక్తి దేశం కోసమే పుట్టారని, ఆయన మానవాతీత శక్తి అన్న రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించడం లేదా? కనిపించినప్పుడల్లా కాళ్లకు దండాలు పెట్టడం లేదా? అంతెందుకు, నేడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఉండి నిత్యం ఆయన నామస్మరణ చేస్తున్న వాళ్ళు ఎంతమంది నాడు చంద్రబాబుతో కలిసి ఆయనకు వెన్నుపోటు పడవలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో విషయాలు ఉన్నాయి.
ఇదే సమయంలో తాను అధ్యక్షుడిగా పనిచేసిన, తనను మంత్రిని చేసిన పార్టీని ఉద్దేశించి పార్టీ లేదు, డాష్ లేదు అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించలేదా? ఆ సమయంలో తన పార్టీ అధినేతపై నోరు జారలేదా? ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే కథలు చాంతాడంతున్నాయి. ఈ విషయాలనే ఇప్పుడు వైసీపీ కూడా రోడ్లపై ఫ్లెక్సీలుగా, గోడలపై పోస్టర్లుగా, పాత వీడియోలను సోషల్ మీడియాలో ట్రోల్స్గా మార్చే పని మొదలు పెడితే అది టీడీపీకి ఏ స్థాయిలో డ్యామేజ్ కలిగిస్తుందనేది ఇక్కడ కీలక పాయింట్. టీడీపీ గోడలెక్కడం వల్ల మహా అయితే బొత్స ధర్మాలతో పాటు మరికొంతమందికి తాత్కాలికంగా ఇబ్బంది కలగవచ్చు. మరి వైసీపీ ఇదే వ్యూహం, ఇదే ఉద్దేశంతో రోడ్డెక్కితే టీడీపీలో అసలు సిసలు కార్యకర్త, అసలు సిసలు నందమూరి తారక రామారావు అభిమాని ఎలా రగిలిపోతారు? వీళ్ళను ఏం చేస్తారు? ఇవి సమాధానాలు దొరకని ప్రశ్నలు అయితే కాదు కదా, తమ్ముళ్లకు తెలియని విషయాలు అయితే అంతకన్నా కాదు కదా. మరి ఆ బూమరాంగ్ని టీడీపీ తట్టుకోగలదా?